గైస్ నాకు తెలిసి అందరికీ సాఫ్ట్వేర్ అంటే ఏమని తెలిసి ఉంటుంది, కానీ మనం ఒకసారి చదువుకుందాం వాట్ ఈస్ సాఫ్ట్వేర్ అనేది. వాట్ ఈస్ సాఫ్ట్వేర్? సింపుల్ గా చెప్పాలంటే ఏ సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఈజ్ కాల్డ్ సాఫ్ట్వేర్ గైస్. ఏ సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అంటే ఏమి? గ్రూప్ ఆఫ్ ప్రోగ్రామ్స్. అవి ఏ లాంగ్వేజ్ అయినా మనం రాసిండొచ్చు. ప్రోగ్రామ్ అనేది అంటే సి కానీ C++ కానీ జావా కానీ పైథాన్ కానీ ఏ లాంగ్వేజ్ లో అయినా సరే మనం రాసిన ఒక గ్రూప్ ఆఫ్ ప్రోగ్రామ్స్ నే మనం సాఫ్ట్వేర్ అని పిలుస్తున్నాం గైస్. సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఆర్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అని కూడా అనొచ్చు. ఎందుకంటే ఇన్స్ట్రక్షన్స్ అంటే ఏమి? మనం ఏవైతే ప్రోగ్రామ్స్ లో రాసింటామో కోడ్, లైన్స్ ఆఫ్ కోడ్, అవే ఇన్స్ట్రక్షన్స్ గైస్. సో మనం సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అని అనొచ్చు, సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అని అనొచ్చు. విచ్ పర్ఫార్మ్స్ ఏ పర్టికులర్ టాస్క్. ఆర్ ఆపరేషన్స్ ఏవైనా అనొచ్చు. ఆపరేషన్స్ అన్న గైస్ మన టాపిక్ ఒకటే మనము అండర్స్టాండ్ చేసుకోవాలి. మనం ఎలాగైనా మనం సెంటెన్స్ అనేది ఫ్రేమ్ చేసుకోవచ్చు గైస్. మన కాన్సెప్ట్ ఒక్కటే అర్థం కావాలా. ఇస్ కాల్డ్ ఏ సాఫ్ట్వేర్. మనం ఎగ్జాంపుల్స్ గురించి కూడా కొంచెం డిస్కస్ చేద్దాము గైస్. సాఫ్ట్వేర్ అనేది చాలా ఇంపార్టెంట్ గైస్. ఎందుకు చెప్తున్నానంటే వితౌట్ సాఫ్ట్వేర్ దెర్ ఈస్ నథింగ్ గైస్. By using software you can design స్టాండ్ అలోన్ వెబ్ అప్లికేషన్స్ గైస్. ఎన్నో అప్లికేషన్స్ అనేది అంటే ఎన్నో యాప్స్ అనేది డెవలప్ చేయొచ్చు, ఎన్నో వెబ్సైట్స్ డెవలప్ చేయొచ్చు, ఎన్నో వెబ్ బ్రౌజర్స్ ని డిజైన్ చేయొచ్చు. మనం ఎవ్రీథింగ్ ఇన్ దిస్ కంప్యూటర్ వరల్డ్ ఈస్ సాఫ్ట్వేర్ గైస్. బికాస్ మనము కంప్యూటర్ అనేది ఏదైనా ఒక చిన్న వర్క్ చేయాలన్నా కూడా మనకు సాఫ్ట్వేర్ అనేది అవసరం అవుతుంది. అంటే ఇప్పుడు మనం కంప్యూటర్ వర్క్ కావాలంటే ఖచ్చితంగా మనకి ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అనేది సాఫ్ట్వేర్ అనేది కావాలా. ఇప్పుడు విండోస్ అవి ఉండొచ్చు, లైనిక్స్, యూనిక్స్, మ్యాక్ ఓఎస్, ఇవన్నీ కూడా సాఫ్ట్వేరే గైస్. ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్స్ అవి ఉంటేనే మనం కంప్యూటర్లో ఏదైనా వర్క్ చేయడానికి అవుతుంది. చిన్న టాస్క్ అయినా కూడా, పెద్ద టాస్క్ అయినా కూడా, ఏదైనా కూడా. మనకి ఇంకా చెప్పాలంటే మన ఫోన్లో ఉన్న యాప్స్ అన్నీ కూడా softwares because they are developed by a set of programs and set of instructions. Set of programs ద్వారానే అవి అనేది డెవలప్ అవుతాయి అండ్ డిజైన్ అవుతాయి. అండ్ అవి ప్రతి ఒక్క యాప్ కూడా ఏదో ఒక పర్టికులర్ టాస్క్ అనేది చేస్తుంది.